చేస్తున్నాం. నీట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే బీజేవైఎం ఈ యొక్క ఇష్యూను తెర మీదకి తీసుకొచ్చింది అనుకోవచ్చా? నీటి విషయము ప్రత్యక్షంగా ఇప్పుడు వచ్చింది. ఏదైనా ప్రజా వ్యవస్థలో నీటే కానీ లేకుంటే ఏదైనా అవకతవకలు జరిపినప్పుడు ఒక ఎంక్వైరీ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్లీ దాంట్లో అవకతవకలు జరిగినాయి అనగానే వితిన్ స్పాన్ ఆఫ్ మినిట్లో కొన్ని డేస్లలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఎంక్వైరీకి పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదు. ఎంక్వైరీ చేసి నిర్దోషిగా ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ యొక్క పేర్లను కూడా పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ దాంట్లో 15,000 వరకు మేము మళ్ళీ రీఎగ్జామినేషన్ పెడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. నీటుకు దీనికి సంబంధం ఏందండి? ఏదైతే వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే నీటికి సంబంధించినటువంటి ఎప్పుడు లీక్ అయింది ఏందనేది 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. కానీ నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకుంటే జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, మెగా డిఎస్సి కానీ ఈరోజు వచ్చినటువంటి విషయం కాదు. మీడియా వాళ్ళకి తెలుసు, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. ఇవన్నీ విషయాలు కూడా పాత విషయాలు కదా. పాత విషయాలనే మేము తీసుకొని ముందర రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా నీటుకు దీనికి ఎట్టి విషయంలో సంబంధం లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో బీజేవైఎం పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అమనమ్మకం వచ్చింది కాబట్టే వాళ్ళ యొక్క నీటిని మధ్యలో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. నీటి విషయంలో మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకుంటే మా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి తక్షణమే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ 15,000 మందికి ఎక్కడెక్కడైతే లోటుపాట్లు జరిగినాయి అక్కడ అన్ని కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఇదంతా కూడా తెరిచినటువంటి పుస్తకమే. మేము ఎక్కడ కూడా తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి వాటిని అన్నింటిలో కూడా ప్రక్షాళన చేస్తున్నాం. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు తప్పు జరిగినా కానీ కళ్ళు మూసుకొని ఇంకా తప్పులు చేస్తున్నారు? ఖబర్దార్, నీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను తప్పుదోవ పట్టించి నిన్ను బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నువ్వు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ అరెస్టుతో ఆగుతుందా? ముందు ఇంకేమైనా కార్యక్రమాలు చేపడతారా? ఖచ్చితంగా ఆగే ప్రసక్తే లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టు బీజేవైఎం కార్యకర్తలని నేను తరిమి కొట్టిన, బీజేవైఎం కార్యకర్తలను నేను అరెస్ట్ చేసిన అనుకుంటుండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కంటితోను చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ యువకుల మీద చేసినటువంటి దాడి ఇది, తెలంగాణ నిరుద్యోగుల మీద చేసినటువంటి దాడి ఇది, తెలంగాణ యువకులపైన చేసినటువంటి దాడి ఇది. కాబట్టి మా ఉద్యమం అనేది ఉధృత స్థాయికి పోతుంది. తెలంగాణని ఏ విధంగా సాధించుకోవడానికి మా యొక్క యువత మొత్తం ఏకతాటిపైకి వచ్చినాం. మమ్మల్ని మోసం చేసినటువంటి ఎవరైతే కేసీఆర్ని ఇంటికి పంపించినాం, అదే లైన్లో నువ్వు పోతున్నావు. నిన్ను కూడా మలిచికొట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు నుంచి ప్రారంభమైందని చెప్పేసి నువ్వు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేస్తే ఏమన్నా తేడా అనిపిస్తుందా? విద్యా వ్యవస్థలో కావచ్చు, ఇతర అంశాల్లో? గత ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ మంత్రి నిర్వహించకుండా వాళ్ళు ఇదే విధంగా విద్యార్థులను, యువకులను మోసం చేసిర్రు. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి నిర్వహించలే, ఇంతవరకు కూడా నియమించకుండా అదేవిధంగా విద్యార్థులను, యువకులను ఈరోజు ముఖ్యంగా మేము ఉద్యోగాల కోసము నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడానికి శాంతియుతంగా టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహిస్తుంటే విచక్షణ రహితంగా పోలీసులు మా పైన దాడులు నిర్వహించారు. ఇగో ఇక్కడ చూడండి, మా ఫోన్లు పలగొట్టిరు. విచక్షణ రహితంగా మా కార్యకర్తలను దాడులు చేసిర్రు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎవరిని చూసుకొని ఇంత విరవీగుతున్నాడు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విధంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు 11,062 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు కొనే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు ఆయన ప్రతిపక్ష పార్టీ యొక్క ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. ఈరోజు పోచారం చేయించుకుందామా, తలసాన్ని చేయించుకుందామా, ఇంకోరిని చేయించుకుందామా అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, ఈరోజు యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అని చెప్పి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు మాకు కనిపిస్తలేదు. ఈరోజు ముఖ్యంగా బీజేవైఎం మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి ఆధ్వర్యంలో ఇదే విధంగా కొనసాగితే 25,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఖచ్చితంగా విడుదల చేయాలి. ఈరోజు విద్యార్థుల పక్షాన బీజేపీ ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని చెప్పి మేము వీళ్ళకు విద్యార్థులకు అండగా ఉంటామని చెప్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.